శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కుంభరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి పని యందు విజయం లభిస్తుంది. సుఖంగా సంతోషంగా ఉంటారు. విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి ఒక సమయం ఆసన్నమైంది. వృత్తి వ్యాపారాదులు అభివృద్ధి చెందడం కూడా జరుగుతూ ఉంది. కానీ కొన్ని చిన్న చిన్న ఆటంకాలతో పనులు నెరవేరడం ఆగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆటంకాలు నెరవేర్చుకోండి. అనవసరంగా ధనం ఖర్చు చేస్తుంటారు. అనవసరం ఆ డబ్బును ఖర్చు చేయకుండా పొదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అనవసరమైన ఒక వస్తువులు కొని అనవసరంగా డబ్బును నష్టం చేసుకుంటుంటారు కుంభరాశి వారు. కాబట్టి అనవసరమైనటువంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా డబ్బును పొదుపు చేసుకుంటే ముందు జీవితానికి పనికొస్తూ ఉంటుంది. అనారోగ్యంగా కూడా కొంత ఉండవచ్చును. కానీ భగవంతుని దయ వల్ల తొందరగా సమసిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. చంచల బుద్ధి మాత్రం మీకుంటుంది. ఈ చంచల బుద్ధిని సక్రమంగా చేసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకండి. అది మీ చేతిలో ఉంది, భగవంతుని చేతిలో లేదు. భగవంతుడు డబ్బిస్తాడు, దాన్ని పొదుపు చేసుకోవడము, దాన్ని ఖర్చు చేసుకోవడము అనేటువంటిది మన చేతిలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అవసరం. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబ కలహాలు, కుటుంబంలో పోటాటలు రావడానికి ఆస్కారం ఉంది. తెగని ఆలోచనలు, పిచ్చిగా ఆలోచన చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఆలోచనలు, ధన వ్యయము, యత్నకార్య భంగము జరగడానికి ఆస్కారం ఉంది కుంభరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తిలో వ్యాపారంలో డెవలప్మెంట్, మంచి అభివృద్ధి ఉంటుంది. ధనలాభం కూడా ఉంటుంది. కుటుంబంలో ఇంతకుముందున్న సమస్యలు పరిష్కారం అయిపోయి సుఖంగా సంతోషంగా అందరూ కలగలుపుగా సంతోషంగా ఉంటారు. యత్న కార్యసిద్ధి జరుగుతుంది. పెండింగ్ కార్యక్రమాలు, ఇంతకుముందు ఆపివేసినటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి సిద్ధమవుతారు. పూర్తి చేయడం లాంటి కొన్ని కార్యక్రమాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇక మూడవ వారం చేసే పనులలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కానీ కొన్ని చిక్కులు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. దానివల్ల తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు నష్టం కూడా జరుగుతుంది. వృధా కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తగా అవసరము. స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు మీకు ఉండవు ఈ నెలలో. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలు చేయండి. ఊరికే పరిగెత్తాలి అని చెప్పేటువంటి ఒక విషయంలో ఉండకండి. మనం పరిగెత్తితే ఆ పని అవుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన చేసి అప్పుడు పరిగెత్తండి. అంతేగాని వృధా ప్రయాణాలు చేసి ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండూ చేసుకోకండి. మూడవ వారం. ఇక నాలుగవ వారానికి వచ్చినట్టయితే దేశ సంచారము, దేశాల మీద తిరుగుతూ ఉంటారు. దూర ప్రయాణాలు చేస్తుంటారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుంటుంటారు. దానివల్ల మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మనోవ్యాకులత, డబ్బు ఖర్చు పెట్టామే రేపు పొద్దున ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన, పిచ్చి ఆలోచనలు రావడం అనేటువంటి ఉంది. కొత్త వారితో పరిచయాల్లో చాలా జాగ్రత్త అవసరం కుంభరాశి వారికి. అనారోగ్యం రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. దానివల్ల కూడా కొంత డబ్బు ఆదాయం వస్తున్నప్పటికీ ఆరోగ్యం మంచిగా లేకపోతే ఆదాయంతో లాభమే ఉంది. కాబట్టి ఆ డబ్బు వచ్చేది వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. శరీరంలో శక్తి ఉన్నంత వరకు పని చేయడం అనేటువంటిది చాలా మంచిది. సోమరిపోతనంగా కూర్చోవడం అనేటువంటిది మంచిది కాదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు పని చేస్తూ ఉండండి. ఆదాయం ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, అదంతే. కానీ మనశ్శాంతిగా ఉండడం అవసరము. మనస్సుతో మంచిగా ఆలోచించి పనులు చేయడం చాలా మంచిది కుంభరాశి వారు. తగు జాగ్రత్త అవసరం. ప్రతి పనిలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, ఇతర బంధు విషయాలలో కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ రాశివారు ఈ నెలలో సుందరాకాండ పారాయణం చేయడం చాలా మంచిది. రామాయణంలో సుందరాకాండ వచనం దొరుకుతుంది. సంస్కృతంలో శ్లోకాలు దొరుకుతాయి. మీకు సంస్కృతం చదువుకోలేము, వచనం అంత పెద్దది కూడా చదువుకోలేము అంటే ఎంఎస్ రామారావు గారి సుందరాకాండ పారాయణమైనా చేయండి. ఇవి ఏమీ మేము చేయలేమండి, మా నుంచి ఏదీ కాదు అంటే హనుమాన్ చాలీసా చదవండి. అదైనా సుందరాకాండకు సంబంధించింది. ఇవంతే చేయడం వల్ల మీకు ఈ సుందరాకాండ పారాయణం వల్ల ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా సంతోషంగా ఉంటారు. మనశ్శాంతిగా ఉంటుంది. ఇది శుభం.